హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్ అండ్ ముంబై మధ్యన మ్యాచ్ చూసుకున్నట్టయితే ఆర్ఆర్ వాళ్ళకి ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో కనీసం ముంబైకి పోటీ ఇచ్చినట్టు కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే 117 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. ఇదే ఆర్ఆర్ టీము జీటీ మీద అయితే చాలా అంటే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. జీటీని టాప్లో ఉన్న జీటీని చిత్తుగా ఓడించి నిజంగా మ్యాచ్ అయితే వన్ సైడ్ చేసి గెలిచారు అప్పుడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర ఓటమిని అయితే చవి చూశారు. జీటీ మీద బాగా ఆడిన ఓపెనర్స్ ఈ మ్యాచ్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు ఫెయిల్ అవ్వడంతో కనీసం టీంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినా కొంచెమైనా ఆడాలి. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఈ మ్యాచ్లోనే ఫెయిల్ అయ్యారు. గత 4-5 మ్యాచ్ల నుంచి ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఈ మ్యాచ్లోనే ఆడలేదు. ముంబై ఇండియన్స్ చూసుకుంటే మాత్రం అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని అదరగొట్టారని చెప్పొచ్చు. ఆల్రౌండ్ షో చూపించారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోహిత్ శర్మ రియల్ రికల్టన్ మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ ముంబైకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో చూసుకుంటే మాత్రం అటు బుమ్రా అండ్ బోల్ట్, దీపక్ చాహర్, కరణ్ శర్మ వేరే లెవెల్ బౌలింగ్ చేశారు. నిజంగా ముంబై ఇండియన్స్ ఈ రకంగా ఆల్రౌండ్ షో చూపిస్తూ ఉంటే ప్రతి టీం గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆర్సీబీ అండ్ పంజాబ్ ఈ సీజన్లో చాలా బాగా ఆడుతున్నారు. ఈ సీజన్లో ఆడుతూ ఉంటే ముంబై తిరిగి గట్టి పోటీ ఇస్తుంది. ముంబైని ఆపకపోతే ఖచ్చితంగా ఆర్సీబీ ఆశల మీద అయితే నీళ్ళు చల్లేస్తారు ముంబై ఇండియన్స్. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ని ఆపగలదా లేదనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. జై హింద్.